మహిళలు అనగానే మనకి కోర్స్ వాళ్ళు ఇంట్లో మేనేజ్ చేస్తారు, బయట మేనేజ్ చేస్తారు, అన్ని రంగాల్లో దూసుకుపోతున్నారు. గతంతో కంపేర్ చేసుకుంటే సో నిజంగా మహిళలు ఫైనాన్షియల్ ఇండిపెండెంట్గా మారడం ఎంతవరకు అవసరం అంటారు? డెఫినెట్లీ నాట్ అండి. వీ హ్యావ్ టు మూవ్ టువర్డ్స్ ఫైనాన్షియల్ ఫ్రీడమ్. ఫైనాన్షియల్ ఫ్రీడమ్ వైపు వెళ్ళలేకపోతున్నాం. ఎప్పుడైతే ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ దగ్గరే ఆగిపోతే, ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అచీవ్ చేయకపోతే, మనం ఏదో ఒక స్టేజ్లో అసలు ఉమెన్ కానీ ఫైనాన్షియల్గా అంటే ఈ ఫైనాన్షియల్ లిటరసీ కానీ ఈ పర్సనల్ ఫైనాన్సెస్ కానీ నేర్చుకుందనుకోండి, నెక్స్ట్ జనరేషన్ ఎంత స్మార్ట్గా ఉంటారు. ఎప్పుడైనా మనకి ఏదైనా ఇష్యూస్ వచ్చినప్పుడు, మన కెరియర్ ఆగిపోయినప్పుడు, మన ఇన్కమ్ ఆగిపోయినప్పుడు, అదే మనకి ఏమైనా ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నాయనుకోండి, ఎక్కువగా గోల్డ్ కొనుక్కోవడమే ఇన్వెస్ట్మెంట్ అనుకుంటారు. మీకు ఎగ్జాంపుల్ ఒక 1 lakh వస్తుంది అనుకోండి, 20,000 ఇన్వెస్ట్మెంట్స్ చేయాల్సిందే పక్క. 20-30% ఇంక ఎంత ఎక్కువ చేస్తే అంత మంచిది. మినిమం 20. ఓ మేడం చెప్తున్నారు కదా, మనం మ్యూచువల్ ఫండ్స్లో పెట్టమంటున్నారు, స్టాక్స్లో పెట్టమంటున్నారు అని అనగానే వీళ్ళు ఏం చేస్తారు, హెల్త్ అండ్ లైఫ్ ఇన్సూరెన్స్ అవ్వచ్చు. అంటే ముందుగా మీరు ఒకవేళ ఏదైనా స్టార్ట్ చేయాలంటే ముందుగా హెల్త్ అండ్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపల్సరీ అంటారా? కంపల్సరీ అండి. అంటే అదే చెప్తున్నాను ముందు. నమస్తే, వెల్కమ్ టు సాక్షి, దిస్ ఈస్ దుర్గా. సో ముందుగా మహిళలందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. హ్యాపీ విమెన్స్ డే టు ఆల్ ద ఉమెన్. సో ముఖ్యంగా మహిళలు అనగానే మనకి కోర్స్ వాళ్ళు ఇంట్లో మేనేజ్ చేస్తారు, బయట మేనేజ్ చేస్తారు, అన్ని రంగాల్లో దూసుకుపోతున్నారు. గతంతో కంపేర్ చేసుకుంటే ఇప్పుడు మహిళలు లేని రంగం లేదనే చెప్పుకోవచ్చు. అలాగే సక్సెస్ రేట్ కూడా అలాగే ఉంది మహిళలకి. అండ్ వన్ మోర్ థింగ్, ఇంకా చాలా అంటే ఇప్పుడు వరకు టచ్ చేయని రంగాల్ని కూడా మహిళలు టచ్ చేయబోతున్నారు అండ్ దానిలో కూడా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అది మంచి పరిణామం అని చెప్పుకోవాలి. అయితే రీసెంట్ డేస్లో చూసుకున్నట్లయితే అంటే ఈ మహిళలకి వాళ్ళ ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ మీద కూడా మంచి అవగాహన ఉంది. కాకపోతే ఎక్కడో కొంతమంది ఆ సేవింగ్స్లో కావచ్చు, లేదా ఇంకా కొన్ని అంటే వాళ్ళ ఫైనాన్షియల్లీ వాళ్ళు ఇంకా స్ట్రాంగ్ అవ్వడానికి ఇంకా కంప్లీట్గా ప్లాన్ చేసుకోలేదేమో అనిపిస్తుంది. సో ఈరోజు అసలు నిజంగా మహిళలు ఫైనాన్షియల్లీ కూడా ఇండిపెండెంట్గా ఉండాలంటే ఏం చేయాలి, మరి ఎలా స్ట్రాంగ్ అవ్వాలి, కంప్లీట్ డీటెయిల్స్ డిస్కస్ చేద్దాం. సో ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఫైనాన్షియల్ అడ్వైజర్ మాధవి రెడ్డి గారు. ఆవిడతో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే అండి. ముందుగా హ్యాపీ ఉమెన్స్ డే అండి. అందరూ చూస్తున్న ప్రేక్షకులందరికీ కూడా హ్యాపీ ఉమెన్స్ డే. థ్యాంక్ యూ అండి. విష్ యూ ద సేమ్. సో యాక్చువల్గా ఇప్పుడు మాట్లాడుకున్నట్టు సో మహిళలు అన్ని రంగాల్లో ముందున్నారు ఇప్పుడు వరకు. అండ్ అఫ్ కోర్స్ ఇంకా ముందు కూడా ఇంకా కొత్త కొత్త రంగాల్లో కూడా రాణించబోతున్నారని తెలుసు. బట్ స్టిల్ ఇక్కడ మనకి ఏదైనా సేవింగ్స్ అన్నా లేదా ఫైనాన్షియల్లీ అన్నా మళ్ళీ మహిళలు ఎక్కడో వెనుకున్నారేమో, జెంట్స్ని అడగాలి లేకపోతే ఇంటి పెద్ద తీసుకుంటారనే ఒకటి ఉంటుంది, వాళ్ళు చూసుకుంటారులే అనేది. సో నిజంగా మహిళలు ఫైనాన్షియల్లీ ఇండిపెండెంట్గా మారడం ఎంతవరకు అవసరం అంటారు? అంటే ఇప్పుడు వాళ్ళందరూ ఏమనుకుంటున్నారు, మనందరం ఏమనుకుంటున్నాం జనరల్గా ఏంటంటే ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ ఈజ్ ఇనఫ్ అనుకుంటున్నాం. అంటే ఏంటి ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ అంటే ఏంటి, మనం సంపాదించుకొని మనకు కావాల్సినట్టుగా మనం ఖర్చు పెట్టుకోవడం కానీ, సేవింగ్స్ చేసుకోవడం కానీ, మన గోల్స్ తగ్గట్టుగా మన డెసిషన్ తీసుకునే ఆ స్టేజ్ వరకు వచ్చేసాం కదా. ఇది అయితే కంప్లీట్ గా మనకు అర్థమైంది, అందరూ చేస్తున్నారు. దాదాపుగా 50-60% ఉమెన్ అందరూ కూడా ఫైనాన్షియల్ గా ఇండిపెండెంట్, వాళ్ళు ఓన్ గా వాళ్ళు డెసిషన్స్ తీసుకుంటున్నారు. బట్ ఇది సరిపోతుందా? డెఫినెట్లీ నాట్ అండి. వీ హ్యావ్ టు మూవ్ టువర్డ్స్ ఫైనాన్షియల్ ఫ్రీడమ్. ఫైనాన్షియల్ ఫ్రీడమ్ వైపు వెళ్ళలేకపోతున్నాం. ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ వచ్చేసింది మనకి, కానీ ఆ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ రాలేదు. ఆ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అంటే ఏంటంటే, ఈ ఇన్కమ్ మీరు ఏదైతే సంపాదిస్తున్నారో, ఇప్పుడు మీరు జాబ్ చేస్తున్నారు, సంపాదిస్తున్నారు, బిజినెస్ చేస్తున్నారు, సంపాదిస్తున్నారు, ఈజ్ ఇట్ కంటిన్యూ ప్రాసెస్ అండి? ఎప్పటికప్పుడు ఆగిపోతుంది కదా. రైట్. ఏదో ఒక టైంలో మన ఎస్పెషల్లీ ఉమెన్ గురించి మాట్లాడితే ఈ టెండెన్సీ ఎక్కువ. ఎందుకంటే మనకి కెరియర్ బ్రేక్స్ వస్తాయి, మ్యారేజెస్, ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ లేదు, మీరు మదర్హుడ్ ఆప్షన్ తీసుకున్నారంటే కొంత కెరియర్ బ్రేక్ తీసుకుంటారు, కొంచెం తగ్గుతారు, కొంచెం కాంప్రమైజ్ అవుతారు, అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి. మీరు బిజినెస్ లో చూసుకున్న అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి, మీరు జాబ్ చేస్తూ ఉన్న కొన్ని బ్రేక్స్ అనేవి వస్తాయి. ఆ తర్వాత అన్సర్టనిటీస్ కూడా ఎక్కువ ఉంటాయండి. ఇప్పుడు ఈ రోజుల్లో ఉమెన్ కి అయితే చాలా అన్సర్టనిటీస్ ఉన్నాయి. ఐదర్ ఇట్ ఈస్ ఏ సింగిల్ పేరెంట్లను ఎంతమంది చూస్తున్నాం? డెఫినెట్లీ అవును. దేర్ ఆర్ సింగిల్ పేరెంట్స్, దే డోంట్ ఈవెన్ థింక్ ఆఫ్ ఇట్. వాళ్ళకి అలా అవుతుందని కూడా తెలియదు, ఎక్స్పెక్ట్ చేయలేదు. వాళ్ళ లైఫ్ ని అలా స్టార్ట్ చేశారు, బట్ దే డోంట్ నో వాట్ విల్ హ్యాపెన్ ఆఫ్టర్ 10 years. ఎంత అన్సర్టనిటీ అండి లైఫ్ ఈ రోజుల్లో.
సింగిల్ పేరెంట్స్ ఉంటున్నారు, కొంతమంది అయితే అసలు మ్యారేజే వద్దనుకున్న వాళ్ళు ఉన్నారు, కొంతమంది అయితే డైవర్సీ ఉన్నారు. ఇలా డిఫరెంట్ డైమెన్షన్స్లో మనకి చాలా అన్సర్టనిటీస్ పెరిగాయండి కంపేర్ టు లాస్ట్. అప్పుడంతా చాలా స్టేబుల్గా ఉండేది, ఇప్పుడు అంత స్టేబుల్గా లేదు. సో నౌ హెల్త్ ఇష్యూస్ వస్తూ ఉంటాయి. రైట్. కంపారిటివ్ మెన్ కన్నా మనకి వచ్చే కాంప్లికేషన్స్ చాలా హై ఉంటాయి ఉమెన్కి. ఎందుకంటే మనం ఫిజికల్లీ వి బౌండ్ టు బి వెరీ ఫిజికల్లీ కొన్ని కాంప్లికేషన్స్ మనకి ఎక్కువ ఉంటాయి. సో ఇవన్నీ అన్సర్టనిటీస్ మనకి ఉన్నప్పుడు మనము ఈ ఓన్లీ ఇండిపెండెన్స్ వస్తే సరిపోతుందా? మరి ఆ ఇన్కమ్ ఆగిపోతే మీరు ఎలా సర్వైవ్ అవుతారు? ఓకే, ప్లానింగ్ ఇంపార్టెంట్. అంతే కదా. సో ఈ ఇన్కమ్ అనేది ఎప్పుడొకప్పుడు ఆగిపోతుంది. సో యూ మైట్ స్టాప్ ఎట్ 40, కొంతమంది 50 దగ్గర ఆపేస్తారు, కొంతమంది ఇంకా 30s లోనే ఆపేసిన వాళ్ళు ఉంటారు, కెరియర్ ఆపేసిన వాళ్ళు ఉంటారు. మరి ఇది ఎప్పుడైనా జరగచ్చు మన లైఫ్ లో. మరి అప్పుడు ఎలా సర్వైవ్ అవుతాం? మళ్ళీ అగైన్ బ్యాక్ టు డిపెండెన్సీ. అంటే ఇండిపెండెన్స్ నుంచి మళ్ళీ ఎక్కడికి వచ్చేసాం? మళ్ళీ డిపెండెన్సీకి వచ్చేసాం. అంటే మనం ఎప్పుడైతే ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ దగ్గరే ఆగిపోతే, ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అచీవ్ చేయకపోతే, మనం ఏదో ఒక స్టేజ్లో మళ్ళీ బ్యాక్ టు డిపెండెన్సీ. ఐదర్ మీ పిల్లల మీద డిపెండ్ అయ్యి ఉండొచ్చు, లేకపోతే మీ హస్బెండ్ మీద, లేకపోతే మీ పేరెంట్స్ మీద డిపెండ్ అయ్యే మళ్ళీ బ్యాక్ ఆ స్టేజ్కి వచ్చేస్తాం. సో మరి ఫైనాన్షియల్ ఫ్రీడమ్ని ఎంతమంది సీరియస్గా తీసుకుంటున్నారు అని మనం కొన్ని స్టాటిస్టిక్స్ చూస్తూ ఉంటే, లైక్ ఇప్పటికీ కూడా అండి బ్యాంక్ అకౌంట్స్ 50% ఉమెన్కే ఉంటాయి. అలానే మ్యూచువల్ ఫండ్స్, స్టాక్ మార్కెట్లు, డిమాట్ అకౌంట్లు మనం ఇన్ని మాట్లాడుకున్న 20% ఉమెనే ఉన్నారు. 20% ఉమెన్లోనే మనకి డిమాట్ అకౌంట్స్ ఉన్నాయి. అలానే మనము చూసుకున్నట్లయితే మిగతా ఇన్వెస్ట్మెంట్స్ లో కూడా ఉమెన్ తీసుకునే, అంటే హెల్త్ ఇన్సూరెన్స్ ఎస్పెషల్లీ ఎంతమందికి ఉంటుందండి? 30% ఉమెన్కే ఉంటుంది. మరి మిగతా వాళ్ళందరికీ లేదు కదా. సో దెర్ ఆర్ సో మెనీ గ్యాప్స్ విచ్ వీ నీడ్ టు ఫిల్ అప్. ఇది అచీవ్ చేయాలి అంటే ఈ గ్యాప్స్ అన్నిటిని మనం ఫిల్ చేసుకుంటూ వెళ్ళాలి. సో దానికి అసలు ముందు మనకు ఆ అర్జెన్సీ ఫీల్ అవ్వాలి. ఏదైనా యాక్షన్ తీసుకోవాలి, నేను ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అవ్వాలి అంటే అసలు మనం కొన్ని ఆ విషయాలు చెప్పాలి. అసలు ఉమెన్ కానీ ఫైనాన్షియల్గా, అంటే ఈ ఫైనాన్షియల్ లిటరసీ కానీ, ఈ పర్సనల్ ఫైనాన్సెస్ కానీ నేర్చుకుందనుకోండి, నెక్స్ట్ జనరేషన్ ఎంత స్మార్ట్గా ఉంటారు. రైట్. ఆలోచించండి, మీ పిల్లలు మిమ్మల్ని చూసి నేర్చుకుంటారు కదా. మీరు ఫైనాన్షియల్ గా, మీరు మీ ఫైనాన్షియల్ లిటరసీ, మీ ఇన్వెస్ట్మెంట్స్, మీ మనీ మేనేజ్మెంట్ చూసే మీ పిల్లలు నెక్స్ట్ జనరేషన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఫైనాన్షియల్ గా స్మార్ట్ అవుతారు. అంటే రీసెంట్ గా మా దగ్గరికి ఒక క్లయింట్, వాళ్ళ అమ్మాయి 20 lakhs సంపాదిస్తుందండి, బట్ ఆమెను తీసుకొని ఈమె వచ్చింది. మమ్మీ వచ్చారు మా దగ్గరికి. అంటే ఆమె బిజీగా, అంటే దీని ఇంపార్టెన్స్ ఆమెకు అర్థమైంది. ఆమెకు అర్థమయ్యి, లేదు లేదు నేను చేసిన మిస్టేక్స్ మా అమ్మాయి చేయకూడదు అని చెప్పి ఆమె ఫైనాన్షియల్ కన్సల్టేషన్ కోసం మా దగ్గరికి అడ్వైజరీ కోసం తీసుకొచ్చారు. అంటే చూడండి, అంటే తను ఫైనాన్షియల్ గా అంత లిటరసీ తనకి కొంచెం ఇంపార్టెన్స్ కాబట్టి వాళ్ళ పిల్లల్ని కూడా తను అలా నడిపించగలదు. రైట్. సో మన వరకే కాదండి, నెక్స్ట్ జనరేషన్ ని కూడా మనం ఫైనాన్షియల్ గా స్మార్ట్ చేయాలంటే మనం స్మార్ట్ గా ఉండాలి. సో దిస్ ఈజ్ అనదర్ రీజన్. అన్సర్టనిటీస్ అనేవి చెప్పాము, దట్ ఈజ్ అనదర్ రీజన్. ఎప్పుడైనా మనకి ఏదైనా ఇష్యూస్ వచ్చినప్పుడు, మన కెరియర్ ఆగిపోయినప్పుడు, మన ఇన్కమ్ ఆగిపోయినప్పుడు, అదే మనకి ఏమైనా ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నాయనుకోండి, సో వీ కెన్ లీన్ ఆన్ దట్. ఒక కంటింజెన్సీ ఈ రోజుల్లో జాబ్స్ చూస్తున్నాం కదండి, వెరీ అన్సర్టన్. ఎంత కెరియర్ బ్రేక్సే కాదండి, జాబ్ కి బ్రేక్ వస్తుందిగా. ఒక 3-4 months మీరు సర్వైవ్ అవ్వగలరా? డెఫినెట్లీ, ఆఫ్ కోర్స్. అప్పుడు మనం ఏం చేస్తాము, విల్ డిపెండ్ ఆన్ ద లోన్స్, క్రెడిట్ కార్డ్స్. అప్పుడు ఏమవుతుంది, మనం నెమ్మదిగా డెట్ ట్రాప్ లోకి వెళ్ళిపోతాం. అంటే ఒక్కటి మనం కరెక్ట్ గా యాక్షన్ తీసుకోకపోవడం వల్ల, ఇవన్నీ కామనే కదండి ఎవరికైనా. ఈ అన్సర్టనిటీస్ రాకుండా ఉంటాయా? హెల్త్ ఇష్యూస్ కానీ, కెరియర్ బ్రేక్స్ కానీ, లేకపోతే జాబ్స్ కొంచెం ఆ గ్యాప్ కానీ అందరికీ వస్తాయండి. దీస్ ఆర్ ఆల్ సో కామన్. మనకి రావు అని ఎందుకు అనుకుంటాము? రైట్. సో ఇలా వస్తాయి అని మీరు ఎప్పుడైతే మైండ్ లో పెట్టుకుంటారో, మీరు డెఫినెట్ గా యాక్షన్ తీసుకుంటారు. యాక్షన్ తీసుకొని దెన్ యూ విల్ థింక్ ఆఫ్, అవును కదా మనకి ఆ టైం కానీ వచ్చినప్పుడు మనం చేసే పనులు ఏముంటుంది, లోన్లు తీసుకుంటాము. హైయెస్ట్ ఇంట్రెస్ట్ రేట్స్, క్రెడిట్ కార్డ్స్ అయితే 36% ఉంటాయి, పర్సనల్ లోన్స్ అయితే ఇంకా ఎక్కువ పర్సెంటేజ్ ఉంటాయి, ఇంకా బయట తీసుకున్నాం అనుకోండి ఇంకా 24% ఉంటాయి. సో ఎవరికి ఏది అవైలబుల్ గా ఉంటాయి తీసేసుకుంటూ ఉంటారు లోన్స్. మరి ముందు సర్వైవ్ అవ్వాలి కదా, ఎందుకంటే బ్యాకప్ మనం పెట్టుకోలేదు. We haven't planned for any uncertainties, we haven't planned for contingency. మనం ఏమి ఇన్వెస్ట్మెంట్స్ ఇలాంటివి ఏవి చేయలేదు. సో ఇలాంటివన్నీ మనకి జరుగుతాయి కాబట్టి డెఫినెట్లీ ఎవ్రీ ఉమెన్ హ్యాస్ టు మేక్ సమ్ ప్లాన్ టువర్డ్స్ ఫ్యూచర్ అన్సర్టనిటీస్ కానీ ఫ్యూచర్. ఇంకొకటి ఏంటంటే, ఉమెన్ టెన్ టు లివ్ లాంగర్. తను మెన్ కన్నా
ఒక 10 ఇయర్స్ ఎక్కువగా అంటే ఏదో ఒక స్టేజ్‌లో అండి నేను గమనిస్తున్నాను. తను ఓన్‌గా ఫైనాన్సెస్ మేనేజ్ చేసుకునే రోజొస్తది. అవసరం వస్తది ఫస్ట్. అవసరమొస్తది. ఏదో ఒకటి మీరేదో ఒక స్టేజ్‌లో అది కొంతమందికి 30స్‌లో రావచ్చు, 40స్, 50స్, 60స్, 70స్‌లో అయినా ఆ స్టేజ్‌లో మీరుంటారు. అంటే మీరే మీ ఓన్‌గా మీ ఫైనాన్సెస్‌ని మేనేజ్ చేసుకునే రోజొస్తది. అప్పుడెక్కడ నేర్చుకుంటారు? డెఫినెట్‌లీ అది డైలమాలో పడిపోతారప్పుడు. డైలమాలో పడిపోయి, అసలు కంగారు పడిపోయి, అన్నీ కూడా రాంగ్ డెసిషన్స్ అంటే ఇంకొకరి మీద మళ్ళీ డిపెండెన్సే కదా! మళ్ళీ డిపెండెన్సీ. ఆఫ్ కోర్స్. ఎగైన్ మళ్ళీ మీరేం చేస్తారు? దానికోసం మళ్ళీ మీకు తెలిసిన వాళ్ళతో మాట్లాడుకొని, లేకపోతే ఇంకెవరో చెప్పినవో వినేసి, మళ్ళీ రాంగ్ డెసిషన్స్ తీసేసుకొని ఎందుకంటే మీకు తెలీదు. హ్మ్. అప్పటికప్పుడు నేర్చుకోలేరు. ఆ సిట్యుయేషన్ వచ్చిన వెంటనే మీకు అవేర్‌నెస్ రాదు కదా! వచ్చేది కదా! డెఫినెట్‌లీ అవును. మీకు ముందు నుంచి ఏదైనా ప్లాన్ గురించి, వాటి గురించి తెలిస్తే ఓకే. అవేర్‌నెస్ ఉంది అంటే మీరు కరెక్ట్ డెసిషన్ తీసుకుంటారు. అప్పటికప్పుడు అంటే రాదు కదండీ! ఇవన్నీ డెఫినెట్‌లీ. ఏంటంటే వి నీడ్ టు లెర్న్ ఫ్రమ్ ద బిగినింగ్ అంటే డెఫినెట్‌లీ. ఇన్వెస్ట్‌మెంట్స్ గురించి అసలు చాలా వరకు ఏంటంటే ఎక్కువగా వుమెన్‌ని మేము జనరల్‌గా చూసేదేంటంటే ఎక్కువగా గోల్డ్ కొనుక్కోవడం. హ్మ్. గోల్డ్ కొనుక్కోవడమే ఇన్వెస్ట్‌మెంట్ అనుకుంటారు. హ్మ్. మేము గోల్డ్ కొనేసుకుంటున్నాము. అదే ఇన్వెస్ట్‌మెంట్ అనుకుంటారు. సో, హ్మ్. దట్ ఈస్ నాట్ ట్రూ. కొంతమంది వుమెన్ ఏంటంటే చిట్స్ వేస్తూ ఉంటారు. ఓకే. అవును. చిట్స్ వేస్తూ హ్మ్. ఉంటారు. లేకపోతే కిట్టీస్ జరుగుతూ ఉంటాయి. హ్మ్. హ్మ్. సో, అది ఎవ్రీ మంత్ 5,000 గాని, 10,000 గాని ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. అదే ఇన్వెస్ట్‌మెంట్ అనుకుంటారు. హ్మ్. ఇక్కడితో ఆగిపోతున్నారు. అంటే హ్మ్. ఒక గోల్డ్ ప్లాన్ దగ్గర ఆగిపోతున్నారు. ఒక స్కీమ్ దగ్గర ఆగిపోతున్నారు. ఒక ఈ చిట్ దగ్గర ఆగిపోతున్నారు. సో, మరంటే ఎక్కడికెళ్ళాలంటారు? అంటే ఇంకా దట్ ఈస్ ద ఏమైనా నెక్స్ట్ బెస్ట్ అదేనండి. ఆప్షన్స్? అదే ఆ! దట్స్ వాట్ వి నీడ్ టు ఎక్స్‌ప్లోర్. హ్మ్. అసలు బడ్జెటింగ్ దగ్గర నుంచి మొదలుపెట్టాలండి. హ్మ్. అసలు ఎక్కడి నుండి స్టార్ట్ చేయాలి ఫైనాన్సెస్‌ని, మన పర్సనల్ ఫైనాన్సెస్‌ని అసలు ఎక్కడి నుంచి మొదలుపెట్టాలి అంటే ముందు మనం మొదలుపెట్టాల్సింది బడ్జెటింగ్. హ్మ్. బడ్జెటింగ్ అనేది చాలా సింపుల్‌గా వేసుకోవచ్చండి. ఒకవైపంతా మనం ఇన్‌కమ్స్ రాసుకోండి. ఒకవైపంతా ఎక్స్‌పెన్సెస్ రాసుకోండి. ఇన్‌కమ్ అంటే మీకు ఎలాంటి ఇన్‌కమ్స్ ఉండొచ్చు? యూ కెన్ హావ్ రెంటల్ ఇన్‌కమ్. హ్మ్. యూ కెన్ హ్యావ్ మనకి సాలరీ ఇన్‌కమ్ గాని, మీకేదైనా బిజినెస్ ఉంటే బిజినెస్ ఇన్‌కమ్. ఇది మీ ఇన్‌కమ్, జనరల్ ఇన్‌కమ్. హ్మ్. ఎక్స్‌పెండిచర్‌ని కూడా ఒక 4, 5గా డివైడ్ చేయండి. హ్మ్. ఇప్పుడు నేను చెప్పేటట్టుగా. ఎట్లా? ముందు హౌస్ హోల్డ్. మన హ్మ్. ఇంటికి ఎంత ఖర్చవుతుంది? చాలా మంది లేడీస్‌కి దాని మీద కూడా కరెక్ట్‌గా అవగాహన లేదండి. ఉండదు. హ్మ్. కొంతమందికి అంటే ఎగ్జాక్ట్ ఫిగర్ చెప్పలేరు. హ్మ్. ఎంత ఖర్చవుతుంది అనేది. ఒకసారి రాసుకోండి మనం ఏమేమి దేనికి పేమెంట్స్ చేస్తున్నాము. అవన్నీ సెపరేట్‌గా రాసుకోండి. తర్వాత కిడ్స్ ఎడ్యుకేషన్ గురించి. హ్మ్. మనం పిల్లల చదువుల గురించి ఎంత ఖర్చు పెడుతున్నాం. సంవత్సరానికి ఇంత అయితే నెలకింత అని డివైడ్ చేసి అక్కడ మీరు చేసుకోవచ్చు. రాసేసుకోండి. అవును. అక్కడ మీరు యావరేజ్‌గా తెలిసిపోతుంది. ఆ తర్వాత మీరు చూడాల్సింది ఈఎంఐస్. హ్మ్. మనము మన ఇంటికి ఎన్ని ఈఎంఐస్ ఉన్నాయి? మన ఈఎంఐస్ ఎన్ని అంటే కార్ ఎన్ని పే ఈఎంఐస్ ఉండొచ్చు. చేస్తున్నాం? హ్మ్. కార్ ఈఎంఐ ఉండొచ్చు. మీ దగ్గర హోమ్ లోన్ ఈఎంఐ ఉండొచ్చు. లేదు అంటే క్రెడిట్ కార్డ్స్‌కి మీరు కడుతూ ఉండొచ్చు. ఇలాంటివి ఈఎంఐస్ చాలా ఉంటాయి. ఆ హ్మ్. ఈఎంఐస్ అన్నీ ఓ దగ్గర రాసుకోవాలి. ఆ తర్వాత నెక్స్ట్ ఏంటంటే ప్రీమియమ్స్. హ్మ్. చాలా అంటే ఇవన్నీ తెలియాలి అంటే ముందు వైఫ్ అండ్ హస్బెండ్ మాట్లాడుకోవాలండి. ఆ! ఓకే. మరి దీని తనకి గురించి ఇంత డిస్కస్ చేయాలి. ఇన్ఫర్మేషన్ రావాలి అంటే ఆ! ఎట్లొస్తుందండి ఇన్ఫర్మేషన్? ఆయన ఎన్ని ప్రీమియమ్స్ కడుతున్నారు ఈమెకు తెలియాలి. తెలియాలి. ఆయన ఓకే. ఎన్ని ఈఎంఐస్ కడుతున్నారు ఈమెకు తెలియాలి. హ్మ్. సో, అసలు ఇదంతా స్టార్ట్ అయ్యేది ఎక్కడి నుంచంటే ఇద్దరు కూర్చొని వైఫ్ అండ్ మాట్లాడుకోవాలి. కూర్చొని డిస్కస్ చేసుకొని మన అంటే ఈమె ఇంట్రెస్ట్ చూపించాలి కదండీ! డెఫినెట్‌లీ. ఆ! ఈమెకు నుంచి ముందు రావాలి, తెలుసుకోవాలి. నాకు చెప్పు అంటే 3 రోజులకైనా కనీసం 3 నెలలకైనా చెప్తారు కదండీ! చెప్తారుగా. ఇంట్రెస్ట్ పెంచుకోండి ఫస్ట్ ఇప్పుడు మీకు అని. గోల్డ్ ఆ! కావాలి అంటే కొనిపించుకోవట్లేదా? అంతేగా. ఇల్లు కావాలి అంటే కొనిపించుకోవట్లేదా? హ్మ్. మీకు కావాలి అంటే మీరు ఎట్లైనా మీరు సాధించుకుంటున్నారు గదా! ఎట్లైనా మనం అది అలానే ఇంట్రెస్ట్. మనకిది తెలియాలి. ఈ విషయం అనుకుంటే నాకు వచ్చేస్తది. తెలియాలి అంటే వచ్చేస్తుందండి డెఫినెట్‌లీ. ఇన్ఫర్మేషన్. షూర్. షూర్ అది. సో, ఇదేం పెద్ద అంటే ఫస్ట్ మనం ఏం ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలనేది మనం చెప్తున్నాం ఇప్పుడు. మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఈఎంఐస్ మనం ఎన్ని కడుతున్నాము. హ్మ్. తర్వాత మనం ప్రీమియమ్స్ ఎన్ని కడుతున్నాం హ్మ్. సంవత్సరానికి. అంటే మీకు టర్మ్ ప్లాన్స్ ఉండొచ్చు. దాని మీద లైఫ్ ఇన్స్యూరెన్స్ ప్రీమియమ్స్ కట్టొచ్చు. హెల్త్ ఇన్స్యూరెన్స్ ఫ్యామిలీ అందరికి సంబంధించిన హెల్త్ ఇన్స్యూరెన్స్‌లు ఆయన హ్మ్. కడుతూ ఉండొచ్చు. లేదు ఇంకొన్ని సేవింగ్స్ ప్లాన్స్ కూడా ఆయన చేస్తూ ఉండొచ్చు హ్మ్. ఇన్స్యూరెన్స్ ద్వారా. సో, అసలు ఎన్ని పాలిసీలున్నాయి. ఆమె అన్ని ఓ దగ్గర రాసుకోవచ్చు కదండీ! హ్మ్. సో, పాలిసీ ఎంతుంది? ప్రీమియమ్స్ ఎంతున్నాయి? అసలు మెచ్యూరిటీ ఎప్పుడవుతుంది? మనం ఎంత కడుతున్నాము? ఎన్ని ఇయర్స్ కట్టాలి? అసలు కట్టిన తర్వాత మనకి ఎంత అమౌంట్ వస్తుంది? ఈ డీటెయిల్స్ అన్నీ తను రాసుకోమనండి. సో, ఇఫ్ షీ నోట్ డౌన్ ఎవ్రీథింగ్ ఓహో! ఇయర్‌కి మనం ఇన్ని ప్రీమియమ్స్ కడుతున్నాము. దాన్ని పర్ మంత్ ఎంత అవుతుందో తను రాసేసుకోవచ్చు. హ్మ్. ఆ తర్వాత ఇన్వెస్ట్‌మెంట్స్. సో, ఇన్వెస్ట్‌మెంట్స్ గూడా ఇద్దరు కూర్చోవాలి. అంటే ఆయన ఎన్‌పీఎస్‌కి పే చేస్తూ ఉండొచ్చు. లేదు ఎస్ఐపీలు కడుతూ ఉండొచ్చు. లేదు అంటే మనకి లైక్ వి హావ్ ఆర్‌డీస్. హ్మ్. మనకి సేవింగ్ స్కీమ్స్‌లో గాని ఆయన ఇన్వెస్ట్ చేస్తూ ఉండొచ్చు. స్టాక్స్‌లో పెడుతూ ఉండొచ్చు. బట్ యూ షుడ్ నో రైట్?
ఆఫ్ కోర్స్ రైట్. ఆయన ఎక్కడెక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారో పర్ మంత్ ఆయన ఎక్కడ ఇన్వెస్ట్మెంట్స్ చేస్తున్నారో అవన్నీ మీరు రాసుకున్నారనుకోండి, ముందు వీటిల్లో మీకు కొన్ని గ్యాప్స్ అర్థమవుతాయి. ఏం అర్థమవుతుంది? అసలు మన బడ్జెట్ డెఫిసిట్ లో రన్ అవుతుందా, సర్ప్లస్ లో రన్ అవుతుందా? రైట్. ఇట్ ఈస్ నాట్ మ్యాండేటరీ దట్ అన్ని విషయాల్లో కూడా సర్ప్లస్ ఉంటుందని ఎక్కడ లేదు చెప్పలేదు. కదా, ఆఫ్ కోర్స్ లేదు కదా. ఇప్పుడు వాళ్ళకి ఇన్కమ్ 1 lakh వస్తుంది అనుకోండి, వాళ్ళ ఖర్చులు 1,50,000 ఉండొచ్చు. ఉండొచ్చు, ఆఫ్ కోర్స్. ఆ విషయం మీకు తెలుసా? అంటే ఇప్పుడు ఇవన్నీ వేసిన తర్వాత మీకు విషయం క్లారిటీ అర్థమవుతుంది. వస్తుంది మనకి. ఓకే, మనకు వస్తున్న ఇన్కమ్ ఇది, మనకు వస్తున్న ఇప్పుడు ఇవన్నీ యాడ్ చేస్తారు కదా. మీ హౌస్ హోల్డ్, పిల్లల చదువులు, ఈఎంఐలు, ఇన్వెస్ట్మెంట్లు ఇవన్నీ చేసిన తర్వాత మీకు విషయం అర్థమవుతుంది, మన బడ్జెట్ కరెక్ట్ గా ఉందా లేదా. ఇది అందరూ ఈ రోజు ఈ ప్రోగ్రామ్ చూసిన తర్వాత మీరు ఈ ప్రోగ్రామ్ అది ఒక పేపర్ పట్టుకుని అడగండి, స్టార్ట్ చేయండి, రాసుకోండి, రాసుకోండి, తెలుసుకోండి అసలు మనం డెఫిసిట్ లో ఉన్నామా, సేవింగ్స్ సర్ప్లస్ లో ఉన్నామా. సర్ప్లస్ లో ఉంటే యు ఆర్ ఆల్ వెరీ లక్కీ అండి. మీరు 20% పీపుల్ లో ఉన్నట్టే, అంటే 80% పీపుల్ ఆర్ నాట్ ఇన్ ద సర్ప్లస్. ఓ రైట్. యు ఆర్ లక్కీ, మీరు ఆ 20% పీపుల్ లో మీరు ఉన్నారు సర్ప్లస్ లో ఉన్నట్లయితే. సో డెఫిసిట్ లో ఉంటే ఏం చేయాలి? డెఫిసిట్ అంటే ఏంటి? మీ ఇన్కమ్ కన్నా మీ ఎక్స్పెండిచర్ ఎక్కువగా ఉంది, ఎక్కువైపోతుంది అంటే దట్ ఈస్ అ డేంజర్. సో యూ హ్యావ్ టు టేక్ ఏ కాల్. తను కూడా దీన్ని ఏం చేయాలి, దీన్ని ఎక్కడి నుంచి మనం మొదలు పెట్టాలి అంటే, ముందు ఛాలెంజ్ ఏంటంటే మీ ఇన్కమ్ ఎక్స్పెండిచర్ ఈక్వల్ చేయడమే బిగ్గెస్ట్ ఛాలెంజ్. ఫస్ట్ ఆఫ్ కోర్స్ మీ ఇన్కమ్ ని మీ ఎక్స్పెండిచర్ కి ఈక్వల్ చేయాలి. అంతేగాని నేను క్రిప్టో కరెన్సీలో పెట్టలేదు, నేనేమో ఎస్ఐపీలు చేయలేదు, లేకపోతే నేనేమో మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టట్లేదు, స్టాక్స్ లో, ఇది కాదండి. బంగారం కొంటలేదు, ఇవన్నీ కాదు. అసలు ముందు మన ఎక్స్పెండిచర్ మన ఇన్కమ్ కి ఈక్వల్ అయిందా లేదా. ఇది అవ్వలేదు, ఇది అవ్వలేదు అంటే మీరు ఎన్ని చేసినా వేస్టే కదండి. ఎప్పుడో ఒక రోజు డెట్స్ లోకి వెళ్ళిపోతాయి కదా, ఈ డబ్బులన్నీ వెళ్ళిపోతాయి. ఆల్రెడీ మనం డౌన్ లో ఉన్నాము, డౌన్ లో ఉన్న డెట్స్ పెరిగిపోతున్నాయి కదండి. మీకు ఇప్పుడు వీటన్నిటి మీద చాలా మంది ఏం చేస్తారంటే డెట్స్ ని అక్కడ పెట్టేసి ఇన్వెస్ట్మెంట్లు చేయడం మొదలు పెడతారు. అది ఎంతవరకు కరెక్ట్? ఓకే, ఉన్న వాటిని క్లియర్ చేసుకోవాలి ఫస్ట్. ముందు అసలు మీ ఇన్కమ్ ఎక్స్పెండిచర్ ఈక్వల్ చేసుకోవాలి. ఇది చేసుకోకుండా ఈయన ఏం చేస్తాడు, మళ్ళీ ఓ ప్లాట్ కొంటారు, దానికి మళ్ళీ లోన్ తీసుకుంటారు, ఇన్ని జరుగుతున్నా మళ్ళీ ఈమె ఒక గోల్డ్ కొంటది. ఇన్ని జరుగుతూ ఉన్న మళ్ళీ ప్లాట్ కొంటారు, ఇన్ని జరుగుతున్న ఒక ఎస్ఐపీస్ చేయలేదు. అసలు ముందు అసలు మనం ఇన్కమ్ ఎక్స్పెండిచరే ఈక్వల్ గా లేదు. సో ఇవి ఎప్పుడు అది మోర్ ఇంపార్టెంట్ అండి. సో ఇది కాలేదు అనుకోండి, రెండు ఈక్వల్ చేయడానికి ట్రై చేయండి. ఎలా ట్రై చేస్తాము? ఈఎంఐస్ తగ్గించుకోవడము, లోన్లు ఈఎంఐలు తగ్గించుకోవడము, ఏ విధంగా రీఫైనాన్స్ అంటే మనకి ఎక్కువ ఇంట్రెస్ట్ రేట్ ఉన్న అప్పుల మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాలి. ఓకే, అంటే ఇప్పుడు కొంతమంది బయట నుంచి తీసుకొస్తారు కదండి, 24% కి 36% కూడా తెచ్చి అప్పులు కడుతూ ఉంటారు ఇంట్రెస్ట్లు. దట్ ఈస్ మోస్ట్ డేంజరస్. అవి 2-3 years లో డబుల్ అయిపోతాయి. ఇంట్రెస్ట్ పెరిగిపోతుంటుంది కదా, ఇంట్రెస్ట్ పెరిగిపోతూ ఉంటది కాబట్టి. సో మీ కాన్సన్ట్రేషన్ అంతా ఏముండాలి, యూ హ్యావ్ టు క్లియర్ దోస్ విచ్ ఆర్ హ్యావింగ్ హయ్యర్ ఇంట్రెస్ట్ రేట్స్. వాటి మీద మీరు కాన్సన్ట్రేట్ చేయండి. రీఫైనాన్సింగ్ అంటారు. రీఫైనాన్సింగ్ అంటే ఏంటి? తక్కువ ఇంట్రెస్ట్ నుంచి మీరు డబ్బులు తెచ్చుకొని లోన్కి ఎక్కువ ఇంట్రెస్ట్ ఉన్నవి కట్టేయాలి. ఇంట్రెస్ట్ ఉన్నవి కట్టేసేయాలి. రీఫైనాన్సింగ్ అంటారు. అంటే మీకు పర్సనల్ లోన్ 15%, క్రెడిట్ కార్డ్ 36%. ఇక్కడ మీరు 12% తీసుకున్న 36% ఇది కట్టొచ్చు కదా. అలానే గోల్డ్ లోన్ ఉంది, అది 10%. గోల్డ్ లోన్ తీసుకుని క్రెడిట్ కార్డ్ ఇది కట్టేయచ్చు. అంటే ఇప్పుడు ఏమవుతుంది, మన సేవ్ ఇంట్రెస్ట్ అంటే ప్రెషర్ అనేది తగ్గుతుంది. మేడం ఎట్లా ఈక్వల్ అవుతుంది అంటే, దీస్ ఆర్ సర్టన్ థింగ్స్. రీఫైనాన్సింగ్ చేసుకోవచ్చు, తర్వాత మన ఎక్స్పెండిచర్ తగ్గించుకోవచ్చు. ఎక్స్పెండిచర్ తగ్గించుకోవడం మన చేతిలోనే ఉందండి. ఇన్కమ్ అయితే నేను పెంచలేను కానీ ఎక్స్పెండిచర్ మన చేతిలోనే ఉంది. ఎంతన్నా మనము లిమిట్ చేసుకున్నాం అనుకోండి, యూ క్యాన్ ట్రై టు ఈక్వల్ ద బోత్. ఇక్కడ ఇంకోటి ఏంటంటే అందరికీ ఐడియా అంటే ఒక క్లారిటీ ఏంటంటే, అసలు ఎలా ఖర్చు పెట్టుకోవాలి, మనకు వచ్చిన ఇన్కమ్ ని ఎలా ఖర్చు పెట్టుకోవాలి. మీకు 1 lakh వచ్చింది అనుకోండి, 20% సేవింగ్స్ ఇన్వెస్ట్మెంట్స్ కి తీసేయాలండి, కంపల్సరీ. అది మీరు చెయ్యట్లేదు అంటే యు ఆర్ నాట్ ఫైనాన్షియల్లీ డూయింగ్ కరెక్ట్. మీకు ఎప్పటికీ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అనేది రాదు. మంత్లీ మీకు ఎంతైనా ఎంత శాలరీ, మీకు ఎగ్జాంపుల్ ఒక 1 lakh వస్తుంది అనుకోండి, 20,000 ఇన్వెస్ట్మెంట్స్ చేయాల్సిందే పక్కా. 20-30% ఇంక ఎంత ఎక్కువ చేస్తే అంత మంచిది. మినిమం 20, అంతకన్నా ఎక్కువ చేస్తే ఇంకా మంచిది. ఎందుకంటే మీకు రెస్పాన్సిబిలిటీస్ లేవనుకోండి, ఎక్కువ ఇన్వెస్ట్మెంట్స్ చేయొచ్చు. లేటర్ మీకు మ్యారేజ్ అవ్వలేదు అంటే ఎక్కువ రెస్పాన్సిబిలిటీస్ లేదు కాబట్టి మీరు ఎక్కువ ఇన్వెస్ట్ చేస్తారు. పిల్లలు లేరు అంటే మీరు ఎక్కువ చేయొచ్చు. లేటర్ ఎప్పుడైతే కిడ్స్ వచ్చారో, మీకు రెస్పాన్సిబిలిటీస్ పెరిగాయో, నేను చెప్పినా మీరు చేయలేరు. కానీ ఇక్కడ ఇప్పుడు మీరు అన్నారు, వాళ్ళ సర్ప్లస్ లో ఉండొచ్చు, అదర్ డెప్ట్ లో ఉండొచ్చు, దేనిలో అయినా ఉండొచ్చు. బట్
మహిళలు ముఖ్యంగా వాళ్ళకి ఏది చేస్తే బెటర్ అంటారు? అంటే ఇప్పుడు వీళ్ళు సర్ప్లస్ లో ఉన్న వాళ్ళు అవ్వచ్చు, డౌన్ లో ఉన్న వాళ్ళు అవ్వచ్చు, అవును. ఎలాంటి తీసుకోవడం అదేనండి. వల్ల? ఫస్ట్ మనం ఏంటంటే అప్పులు చేసి ఇన్వెస్ట్‌మెంట్స్ అయితే చేయకండి. దట్ ఈస్ ద ఓకే, ఫస్ట్ దట్ రూల్. ఈస్ ద ఫస్ట్ థింగ్. ఫస్ట్ రూల్. సో మీకు అప్పులు ఉన్నాయి అంటే ఇన్వెస్ట్‌మెంట్స్ వైపు చూడకండి. ముందు మీరు అప్పులు తీర్చడం మీదే ఎక్కువ ఎందుకంటే ఇన్వెస్ట్‌మెంట్స్ మీద 12% వస్తదండి. మీ అప్పుల మీద ఎంత కడుతున్నారు? 30%, 30, 36%. సో 20, అందులో 30. మనకి లాజిక్ లేదు. సో ముందు మీకు ఎవరైతే సర్ప్లస్‌లో ఉన్నాలో వాళ్ళకైతే మనం కొన్ని చెప్పొచ్చు. చెప్పొచ్చు. మీరు ఆల్రెడీ బాగా మేనేజ్ చేస్తున్నారు. మీ దగ్గర సేవింగ్స్ పెట్టుకోవడానికి ఉన్నాయి. బట్ ఇక్కడ సేవింగ్స్ దగ్గరే ఆగిపోతున్నారు వుమెన్. సేవింగ్స్ అంటే ఏంటి? ఆ బ్యాంక్ ఆర్‌డీల్లో పెట్టుకోవడం. ఎందుకంటే కొంచెం రిస్క్ అవర్స్ ఉంటారండి. రిస్క్ వుమెన్ ఎందుకులే అనుకుంటారా కదా? రిస్క్ ఎందుకులే మనకి ఇవన్నీ అర్థం కావు అని చెప్పి భయపడుతూ ఉంటారు. కొంచెం భయపడుతూ ఉంటారు. ఎందుకంటే ఇది మనకి కల్చరల్‌గా కొంచెం వచ్చిందండి మైండ్ వచ్చేసింది. సెట్. ఎట్లా ఉంటుందంటే బాయ్స్ ఆర్ అంటే మెన్ ఏంటంటే ఇన్వెస్ట్‌మెంట్‌లు చేయాలి. వీళ్ళేమో సేవింగ్ చేయాలి. వుమెన్ ఏమో ఫైనాన్షియల్ మ్యాటర్స్ అన్ని మెన్ కి మెన్‌కే తెలుస్తది ఎక్కువగా అనే అంటే ఒక ఇప్పటికీ కూడా కొన్ని కల్చర్స్‌లో మనం చూస్తూ ఉంటాము. మెన్ టేక్ ద ఫైనాన్షియల్ డెసిషన్స్. ఆ మైండ్ సెట్ మనకి ఇంకా అది ఉండిపోవడం వల్ల ఏమవుతుందంటే భయం అనేది ఈ ఇన్వెస్ట్‌మెంట్స్ జార్గన్ అనేది భయపడుతూ ఉంటారు. అమ్మో! మ్యూచువల్ ఫండ్సా? స్టాక్ మార్కెటా? ఎస్ఐపీస్‌నా? అసలు మనకి ఈ ఫైనాన్షియల్ లిటరసీనే అర్థం కాదు. ఇవన్నీ మనకు అర్థం కాదు. ఇవన్నీ క్యాలిక్యులేషన్స్ ఉంటాయి. ఇలా భయం అనేది చాలా మందిని ఆపేస్తూ ఉంటుందండి. సో దీన్ని మనం బ్రేక్ చేస్తూ ముందుకెళ్ళాలి. అసలు పెట్టి చూస్తే కదా మీకు తెలుస్తుంది. ఎన్ని రోజులు భయపడతారు? అంతే కదా, ఆఫ్ కోర్స్. భయపడకుండా ఏముందండి ఇప్పుడు నెలకి మీరు 2 స్కీములు కడుతున్నారు. ఏంటి అది ఒక కళ్యాణ్ జ్యువెల్లర్స్‌లో ఒక స్కీము, ఇక్కడ ఒక స్కీమ్ కడుతున్నారు అనుకోండి. 2 గోల్డ్ స్కీములు కడుతున్నారు. ఒక స్కీమ్ ఆపి ఎస్ఐపి చేసి చూడండి. అంటే ఇప్పుడు గోల్డ్ లో కూడా మంచి లాభాలు వచ్చాయి కదా మరి. అది నేను అన్ని ఒకే అంటే దాంట్లో గోల్డ్ ఎప్పుడు పెట్టకూడదు కదా! తగ్గదు మోస్ట్లీ. ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారు? ఈ గోల్డ్ కొంటున్నారండి. గోల్డ్ కొనిన తర్వాత దాన్ని ఫిజికల్‌గా వాళ్ళు వాడేస్తారు. దాన్ని ఏమవుతుంది 20% ఆల్రెడీ మీకు పోయింది. మీకు ఎంత రిటర్న్ వచ్చిందో పక్కన పెట్టండి. ముందు ఆ షాప్ వాళ్ళకైతే 20-25% మనము ఫిజికల్‌గా కొనే వాళ్ళందరికీ కూడా అంత పెద్ద రిటర్న్స్ రావు. గోల్డ్‌లో ఎవరైతే ఫిజికల్‌గా ఆర్నమెంట్‌ల్లో కొనుక్కుంటున్నారో వాళ్ళకైతే అది రాదు. ఎందుకంటే ఆర్నమెంట్ మళ్ళీ మీరు మారుస్తూ ఉంటారు. మారిస్తే మళ్ళీ ఆఫ్ కోర్స్ అక్కడ అంటే కొనేటప్పుడే మనం 20% ఎక్స్ట్రా ఇస్తాం. అంటే ₹1,00,000 మీరు గోల్డ్ కొంటే ఈ 70,000 ఇంటికి తెచ్చుకుంటాం. 30,000 మనం తరుగు గాని లేకపోతే జీఎస్టీలు గాని అవన్నీ Making and పోతాయి. everything, సో of మీరు course. ₹1,00,000 అమౌంట్ పే చేస్తే 75,000 80,000 మనకు గోల్డ్ ఇంటికొస్తది. అంటే అక్కడ ఆల్రెడీ మీరు ఎక్కువ పే చేసేసారు. ఎంత పెరిగినా మీరు ఆల్రెడీ 20% పోగొట్టేసుకున్నారు అక్కడే. ఓకే. తర్వాత మళ్ళీ ఊరుకుంటారా? మళ్ళీ మారుస్తారు. మళ్ళీ మీరు ఇలా చేయటం వల్ల అందుకనే గోల్డ్ ఇన్వెస్ట్‌మెంట్ వల్ల ఎక్కువ బెనిఫిట్ అవ్వలేకపోతున్నారు. అదే మీరు గోల్డ్ మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టండి. గోల్డ్ ఈటీఎఫ్స్‌లో పెట్టండి. అది కొంచెం మారాలి గదండీ! గోల్డ్‌లో పెట్టొద్దని చెప్పట్లేదు. డిజిటల్ వేలో అంటే మనకి ఎంత గోల్డ్ కావాలో మనకు తెలుస్తది గదండీ! అంతవరకు కొనుక్కొని ఆపేయాలి గదా! బట్ ఏంటంటే దీన్ని ఒక ఇన్వెస్ట్‌మెంట్ లాగా ఎప్పుడైతే మీరు గోల్డ్‌ని చూస్తారో దాని కోసం ఫిజికల్ కొంటారో అప్పుడు మళ్ళీ మీకు ఇబ్బంది అవుతుంది. గోల్డ్ ఫిజికల్‌గా మీకు ఎంత కావాలో అది కొనేసుకోండి. ఇంక అక్కడి నుంచి ఇన్వెస్ట్‌మెంట్స్ కోసము ఇలా డిజిటల్‌లో మీరు పెట్టండి. దాంట్లో పెట్టడానికి కూడా భయపడతారు. ఎందుకంటే అది ఎట్లా పెట్టాలి? ఎవరిని కనుక్కోవాలి? గోల్డ్ ఈటీఎఫ్స్ అంటే డీమ్యాట్ అకౌంట్ ఉండాలి. మ్యూచువల్ ఫండ్స్ అంటే కూడా ఎవరి ద్వారానో మనము వెళ్ళాలి. సో వి ఆర్ హియర్ అండి టు హెల్ప్ యూ. ఎవరికైనా ఏమైనా కావాలి అంటే ఇప్పుడు అందరము అన్ని చోట్ల అవైలబుల్‌గా ఉన్నాం కదండీ! ఇప్పుడు డిజిటల్‌గా ఎంత ఈజీ అయిపోయింది. సో జస్ట్ యాప్‌లోనే మనం ఇన్వెస్ట్ చేసేసుకోవచ్చు. జస్ట్ ఒక గైడెన్స్ తీసుకోండి. ఓన్‌గా ఏమీ చేయకండి. ఎందుకంటే చాలా స్కామ్స్ జరుగుతున్నాయండి. దానికి భయపడే చాలా మంది చాలా ఎందుకంటే నాకు తెలిసిన వాళ్ళు అంటే ఐటీ కంపెనీల్లో వర్క్ చేస్తున్న వాళ్ళు కూడా ఇలాంటి స్కాముల్లో చాలా డబ్బులు పోగొట్టుకున్నారు. సరే వీళ్ళందరూ ఇలా వీడియో చూసాం కదా! ఓ మేడం చెప్తున్నారు కదా! మనం మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టమంటున్నారు, స్టాక్స్ లో పెట్టమంటున్నారు అని అనగానే వీళ్ళు ఏం చేస్తారు? ఏదైనా టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అవ్వడం, వాట్సాప్ గ్రూపుల్లో జాయిన్ అవ్వడము, లేదు ఒక యాప్ ఓపెన్ చేసేసి వాళ్ళే ఇన్వెస్ట్ చేయడం చేస్తూ ఉంటారు. ఈ మధ్యలో ఏదో ఒక స్కామ్ లో చాలా మంది చాలా డబ్బులు పోగొట్టుకుంటున్నారు. ఇంక దాని వైపు చూడరు. ఇంకొకసారి భయపడ్డారు కదండి. అమ్మో ఇది ఏదో మనకి వర్కౌట్ అవ్వట్లేదని ఇంకా లైఫ్ లో ఇంకెప్పుడు దాన్ని ఈ స్టాక్ మార్కెట్ వద్దు, ఈ మ్యూచువల్ ఫండ్స్ వద్దు అని భయపడిపోతారు. సో దిస్ ఈజ్ హౌ దే డూ ఎక్స్పీరియన్స్. ఎందుకంటే వాళ్ళు ఓన్ గా ట్రై చేస్తున్నారు, ఏదో ఒక మిస్టేక్ జరుగుతుంది, ఇది వర్కౌట్ లేదు, ఓ 2 years పెట్టారు, వాళ్ళకి ఏం రిటర్న్స్ కనిపించలేదు, ఆగిపోవడం, ఇలాంటివన్నీ అంటే వెళ్తూ ఉన్నారు కానీ ఆపేస్తున్నారు.
రైట్. బికాస్ ఆఫ్ డిఫరెంట్ రీజన్స్. సో రైట్. దానికి మన సొల్యూషన్ ఏంటంటే మా దగ్గర కానీ ఎవరైనా ఫైనాన్షియల్ అడ్వైజర్స్ దగ్గర కానీ వస్తే కొంచెం మీకు ఆ గైడెన్స్ ఉంటుంది. సో యూ క్యాన్ కంటిన్యూ. ఏమైనా డౌట్స్ ఉంటే ముందు క్లియర్ చేసుకోవాలి. ఓకే. ఓకే. ఏమైనా మీకు డౌట్స్ ఉంటే వాళ్ళని అడగాలి ఫస్ట్. అడిగి మనం క్లారిఫై తెచ్చుకొని మళ్ళీ దాన్ని ముందుకు తీసుకెళ్ళాలి కానీ భయపడకూడదు. సో Sure. ఇక్కడ ఏంటంటే ఉమెన్ యూస్ టు టెన్ టు ఏంటంటే తను ఆన్సరబుల్ కదా, తను ఏంటంటే ఎక్కువ భయపడుతుంది. అంటే కొంచెం మనీ పోయినా మనం ఎక్కువ ఫీల్ అవుతాం. ఎవరన్నా అడిగితే ఏం చెప్పాలి ఏం అని చెప్పాలి, ఏమన్నా ఇంట్లో అంటారేమో. వాళ్ళు ఉంటారు, ఇన్లాస్ ఉంటారు, హస్బెండ్, షీఈ్ ఆన్సరబుల్ టు ఎవ్రీబడి. కోర్స్ కదా. రైట్. సో తను అన్నందరికి సమాధానం చెప్పాలి. సో షీ ఫీల్ వెరీ స్కేర్డ్ ఇలాంటి వాటికి. అందుకే తను డెసిషన్స్ తీసుకోవడానికి భయపడుతుంది. రివర్స్ అయితే మళ్ళీ వీళ్ళందరికీ మనం సమాధానం చెప్పాలి అని. సో ఇప్పుడు ఫైనాన్షియల్ లిటరసీ అనేది ఇట్ ఈజ్ నాట్ ఆప్షనల్ అండి. ఇదేం ఆప్షన్ కాదు. ఇదేంటంటే మస్ట్ అండ్ షుడ్ ఎవ్రీ ఉమెన్ హ్యాస్ టు లెర్న్. తప్పదండి ఇంకా తనకి. డెఫినెట్లీ. అండ్ ఇక్కడ ఇంకొకటి అంటే జనరల్ గా మనం స్టాక్ మార్కెట్ లో పెడుతుంటాం, కాస్త రిస్క్ అనుకుంటాం. ఇప్పుడు మీరు అన్నట్లు ఎస్ఐపి పద్ధతిలో కూడా పెట్టొచ్చు. అండ్ ఇంకా గోల్డ్ వాట్ ఎవర్ ఇట్ ఈస్. అంటే ఎందులో ఇన్వెస్ట్ చేస్తే అంటే సేఫ్ అనొచ్చు, అండ్ లేకపోతే లేడీస్ కి ఉపయోగపడేది ఏదంటే ఏం చెప్తారు? సో లేడీస్కి ఏంటంటేనండి తక్కువ అమౌంట్ లో పెట్టుకునే అవకాశం ఉందంటే ఈజీగా ఉంటది వాళ్ళకి. అంటే ఒకేసారి ఇప్పుడు మంత్ కొంచెం 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 పెట్టుకోవడం. సో చాలా మంది హౌస్ వైఫ్స్ ఏమనుకుంటారు, ఫైనాన్షియల్ ఇన్విజిబుల్ ఉంటారు వాళ్ళు. మనం సంపాదించట్లేదు. నో అండి, యూ నీడ్ నాట్ టు బి ఇన్విజిబుల్. అయితే మీరు హోమ్ మేకర్ అయితే ఇన్విజిబుల్ ఉండాలా? అవసరం లేదు కదా. మీకు ఏదైతే అమౌంట్ మీకు మీ హస్బెండ్ దగ్గర నుంచి వస్తుందో అందులో నుండే మీరు 5,000 6,000 యూ క్యాన్ ఇన్వెస్ట్ ఇన్ డిఫరెంట్ ఏరియాస్లో. తను కూడా ఇన్వెస్ట్మెంట్స్ చేయొచ్చు. సో ఈ వీళ్ళు అంటే జాబ్ చేసే వాళ్ళు సంపాదించే దానికన్నా వీళ్ళు సేవ్ ఇన్వెస్ట్మెంట్స్ ఇంకొంచెం సంపాదించవచ్చు. ఎందుకంటే షీ హ్యాస్ లాట్ ఆఫ్ టైం. తనకు చాలా టైం ఉంటుంది, నేర్చుకోవచ్చు. అసలు మా దగ్గర రీసెంట్ గా ఒక లేడీ వచ్చిందండి. వాళ్ళ హస్బెండ్ దగ్గర నుంచి మొత్తం ఫైనాన్సెస్ అంతా ఈమె తీసుకుంది. నేను మేనేజ్ చేస్తాను ఈ మంత్ నుంచి. ఇస్ంట్ ఇట్ గుడ్? ఎందుకంటే షీ హ్యాస్ లాట్ ఆఫ్ టైం. ఎందుకంటే తను ఒక కెరియర్ లో వెళ్ళింది, తర్వాత అక్కడ బ్రేక్ తీసుకుంది, పిల్లల కోసం బ్రేక్ తీసుకుంది. ఇప్పుడు తను ఏమంటుంది, నేను మొత్తం ఇంటి ఫైనాన్సెస్ అంతా నేను మేనేజ్ చేస్తాను, నాకు ఇచ్చేయనింది. అంటే టైం ఉంది కాబట్టి నేను రిలాక్స్డ్ గా అన్ని నేను ఇప్పుడు తన దగ్గర టైం ఉంది, నేర్చుకుంటుంది. సో తను మా దగ్గరకు వచ్చింది, మేడం ఇప్పుడు నేను హోమ్ ఫైనాన్సెస్ అన్ని నేనే చేస్తున్నాను, సో మీరు చెప్పండి అసలు నేను ఏం చేయాలి, ఎక్కడ ఇన్వెస్ట్మెంట్స్ పెట్టాలి. సో తనకు కొంచెం హెల్త్ ఇన్సూరెన్స్ లేదు అంటే మేము గైడ్ చేసాం, మేడం మీకు హెల్త్ ఇన్సూరెన్స్ ఉండాలి. సో ఇలాంటి గ్యాప్స్ ఏమైనా ఉంటే మనం ఇమీడియట్ కరెక్ట్ చేయొచ్చు. అలానే మీకు టర్మ్ ఇన్సూరెన్స్ లేదు అంటే చేయొచ్చు. మేడం ఇన్వెస్ట్మెంట్స్ ఎక్కడ పెట్టాలి అంటే ఒక 20,000 SIPs ఆమె చేస్తూ ఉంది. మేడం నాకు ఈ గోల్స్ అన్ని ఉన్నాయి, ఇలా కొంత అమౌంట్ లంసమ్ గా ఉంది, దీన్ని ఎక్కడ చేయాలి, ఇలా అడుగుతూ ఉంటే మనం వాళ్ళకి ఎడ్యుకేట్ చేస్తూ ఉంటాము. వాళ్ళు చేస్తే నేర్చుకుంటారండి. ఇలా ఎన్ని రోజులు విన్నా, ఎన్ని ప్రోగ్రాములు విన్నా, ఎన్ని వీడియోలు విన్నా నిజంగా మీకు అది మాత్రం రాదు. మనం పర్సనల్ గా చేస్తేనే తెలుస్తుంది. ఆ భయం అనేది పోతుంది. ఓకే ఇంతేనా ఇంత ఈజీగా ఉంటుందా అని మీరే అంటారు. మీరే ఎక్కువగా ఇంకా మాట్లాడతారు. అంటే యూ విల్ స్టార్ట్ లెర్నింగ్ అండ్ యూ విల్ స్టార్ట్ ఎక్స్ప్లోరింగ్ ద థింగ్స్. వీటి గురించి ఇంకొంచెం మీరు నేర్చుకుంటారు కాబట్టి సో యూ ఫీల్ మోర్ కంఫర్టబుల్, కాన్ఫిడెన్స్ వస్తుందండి. ఇక్కడ ఏంటంటే ఆ గ్యాప్ ఎక్కడ జరుగుతుంది అంటే ఎందుకు ఉమెన్ ముందుకెళ్ళలేకపోతుందంటే కాన్ఫిడెన్స్. అది లో ఉండడం వల్ల ఆ కాన్ఫిడెన్స్, ఆ గ్యాప్ ఉండడం వల్ల ఏంటంటే ఆ డెసిషన్స్ తీసుకోలేకపోతున్నారు. మనకి ఎందుకులే 1 lakh శాలరీ వస్తుందా, మనం 20,000 తీసుకుని 80,000 ఆయనకి ఇచ్చేద్దాం. ఆయనే మొత్తము డెసిషన్స్ అన్ని తీసుకుంటారు. సో హీ విల్ టేక్ ద రెస్పాన్సిబిలిటీ. మనకి ఎందుకు ఇవన్నీ అని అనుకుంటారండి. బట్ మనకైతే ఖచ్చితంగా కావాలి. ఎందుకంటే లైఫ్ ఈజ్ వెరీ అన్సర్టైన్. ఎప్పుడు ఇలా ఉండదు. ఎప్పుడో ఒకప్పుడు మీ ఫైనాన్సెస్ అన్ని కూడా మీకు తెలియాలి. కొంతమంది వాళ్ళ ఫైనాన్సెస్ ఏం జరుగుతున్నాయి కూడా వాళ్ళకి తెలియదండి. చాలా మంది హస్బెండ్స్ ఎట్లా అంటే మా దగ్గర క్లయింట్స్ వస్తారు కదా, వాళ్ళు ట్రేడింగ్ లో డబ్బులు పోగొట్టుకుంటారు, అది వైఫ్ కి తెలియదు. వాళ్ళు చాలా లోన్స్ తీసుకుంటారు బయట, అది తనకు తెలియదు. సో ఎందుకు అంటే షీఈ్ నాట్ టేకింగ్ దట్ మచ్. అంటే తను 20,000 10,000 తీసుకుంటుంది, తన షాపింగ్ ఏదో తను చేసుకుంటుంది, తన లైఫ్ లో తను బిజీగా ఉంది పిల్లల్ని చూసుకోవడంలో. బట్ షీఈ్ నాట్ అండర్స్టాండింగ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ హర్ ఫ్యామిలీ ఫైనాన్సెస్ తను గుర్తుపెట్టుకోలేకపోతుంది. అలానే హెల్త్ ఇన్సూరెన్స్ గురించి కూడా తనకి తెలియదు. తర్వాత చాలా మంది ఇంట్లో హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీస్ ఉంటాయి, బట్ దాని టర్మ్స్ అండ్ కండిషన్ తెలియాలి కదండి. అందులో మనకి లైక్ క్యాష్లెస్ ఉందా అంటే డైరెక్ట్ గా మన హాస్పిటల్కి వెళ్ళిపోతే మనకి క్యాష్లెస్ ఉంటుంది, లేదు అంటే రియంబర్స్మెంట్ ఉంటుంది. మనకు ఆ హాస్పిటల్కి వెళ్ళకుండా వేరే హాస్పిటల్కి వెళ్ళామనుకోండి, మీ దగ్గర ఇన్సూరెన్స్ మెడికల్ ఇన్సూరెన్స్ ఉన్నా మీరు ముందు డబ్బులు కట్టాలి, కట్టిన తర్వాత రియంబర్స్మెంట్ అవుతుంది. అవును. సో అసలు ఈ విషయాలు అసలు నంబర్ ఆఫ్ హాస్పిటల్స్ మనకి ఏమున్నాయి, మనం ఎందుకంటే ఈ విల్ బి ఇన్ అన్కాన్షియస్ స్టేజ్ లో ఉంటారు కదండి హస్బెండ్. షీ నీడ్ టు లీడ్ కదా, తనేమేం చెప్పడానికి ఉన్నారా,
హీఈస్ ఆన్ ద బెడ్, హీఈస్ ఆన్ అనెస్థీషియా, హీఈస్ ఆన్ ఇన్ అదర్ వేస్. సో తనకి హెల్ప్ ఎవరు చేస్తారు ఆ టైంలో? షీ హ్యాస్ టు టేక్ ద లీడ్. మొత్తం ఇంట్లో ఉన్న ఆ పరిస్థితులు సడన్ గా ఏమొచ్చినా సరే తను లీడ్ తీసుకొని ముందుకు వెళ్ళాలి అంటే షీ నీడ్ దట్ కైండ్ ఆఫ్ అండ్ అవేర్నెస్ ఇక్కడ అనేది ఉండాలి. అండ్ అవేర్నెస్ అండ్ దాంతో పాటు హెల్త్ అండ్ లైఫ్ ఇన్సూరెన్స్ అవును. అవ్వచ్చు. అంటే ముందుగా మీరు ఒకవేళ ఏదైనా స్టార్ట్ చేయాలంటే ముందుగా హెల్త్ అండ్ లైఫ్ ఇన్సూరెన్స్ తోనే స్టార్ట్ చేయాలి. కంపల్సరీ అంటారా? కంపల్సరీ అండి. ఓకే. అంటే అదే చెప్తున్నాను. ముందు అసలు ఇన్వెస్ట్‌మెంట్ కి రాకముందు ఓ ప్రిపరేషన్ ఉండాలండి. ఓకే. ఫస్ట్ సో ప్రిపరేషన్ ఫస్ట్ ఏం ఇది చెప్పాము? ముందు మీ ఇన్‌కమ్, ఎక్స్‌పెండిచర్ ఈక్వల్ అవ్వాలి. మీరు ఎక్కువ లోన్‌లు పెట్టుకొని మీరు తెలుసుకోండి ఇన్వెస్ట్‌మెంట్లు ఫస్ట్. మా దగ్గరకొచ్చినా వి కెనాట్ హెల్ప్ యూ. ఎందుకంటే మేము 12% ఇస్తాం. మీరు 36% ఖర్చు పెడితే ఇంక మీకేం మిగిలేదేముండదు. రైట్. ఆ తర్వాత హెల్త్ ఇన్స్యూరెన్స్, టర్మ్ ఇన్స్యూరెన్స్ తీసేసుకోవాలి. నౌ కంటింజెన్సీ ప్లాన్ కూడా పెట్టేసుకున్న తర్వాత దెన్ యూ హ్యావ్ టు స్టార్ట్. వర్క్ అంటే ఆన్ దెర్ ఈజ్ ఏ అనదర్. ప్రాసెస్ అండి. కాకపోతే ఇక్కడ లేడీస్ కూడా కొంచెం ఏంటంటే ఈ షాపింగ్ కొంచెం కొంతమందికి అంటే ఇంపల్సివ్‌గా ఉంటుంది. అంటే ఎక్కువ చేసేస్తుంటారు. చేసేస్తూ ఉంటారు. అంటే వాళ్ళు కొంచెం స్ట్రెస్ ఫీల్ అయిన షాప్ చేస్తారు కొంతమంది. అంటే ఏదైనా కొత్తది వచ్చింది అనగానే వెళ్ళిపోదాం ఆ! అవసరం ఉన్నా అది లేకున్నా. వాళ్ళకేంటంటే అది హ్యాబిచ్యుయేటెడ్ అండ్ కంపల్షన్ లాగా అయిపోతూ ఉంటది. అది కంట్రోల్ తప్పిపోతుంది అనే విషయం తెలుసుకునేటప్పటికి లేట్ అయిపోతుందండి. రైట్. సో మనకి ఇవన్నీ ఎప్పుడు జరుగుతాయి? యూ డోంట్ హ్యావ్ ఎనీ గోల్స్. అసలు ఇప్పుడు గోల్ చెప్పాం కదండీ! మీకు హెల్త్ ఇన్స్యూరెన్స్ ఉందా? దాని మీద ఖర్చు పెట్టండి. లేకపోతే రైట్. మీరు ఎస్ఐపీలు చేయండి. ఇవన్నీ చేసిన తర్వాత ఇంకేం డబ్బులు మిగులుతాయండి షాపింగ్ అంతే చేయడానికి? కదా. యూ హావ్ ఆల్రెడీ కమిటెడ్. ఆటోమేటిక్లీ అంత మీరు తగ్గిపోద్ది. కమిటెడ్ అయిపోయారు గదా! సో ఇప్పుడు మీ దగ్గర మనీ ఉండదు గదా! సో అంత ఖర్చు పెట్టడానికి, అంత వేస్ట్ చేయడానికి. రైట్. సో రైట్. మాక్సిమం మీరేంటంటే 50% నీడ్స్‌కి, 30% మన వాంట్స్‌కి. అంటే మరీ ఇంత కష్టపడుతున్నాం కదా మేడం కొంచెమైనా ఎంజాయ్ అవసరం. ఎంజాయ్‌మెంట్ ఈస్ డిఫరెంట్. కంపల్షన్ ఈస్ డిఫరెంట్. రైట్. అంటే మిమ్మల్ని మీరు కంట్రోల్ చేసుకోకపోతే అది ఎంజాయ్‌మెంట్ అవ్వదు. సో ఆ రెండిటికి ఏది డిఫరెన్స్. అవసరమో అంతవరకు అంతవరకు చేసుకుంటే మనకి ఎనఫ్. అంటే మనం కంట్రోల్ చేసుకునేటట్టు అయితే ఉండాలి అది. అంటే మనకు వద్దు అనుకుంటే ఆపేసుకోవాలండి. రైట్. అలా అయితే కొంచెం వి క్యాన్ డూ ఆల్ దీస్ సో థింగ్స్. సూపర్ అండి. మొత్తానికి అంటే ఆఫ్ కోర్స్ దీని మీద పెద్దగా అవేర్నెస్ లేదు. బట్ స్టిల్ వి ఇప్పుడిప్పుడే క్యాన్ కొంచెం వి హ్యావ్ టు నో ఆప్షన్. డెఫినెట్లీ. మనం సో అన్ని కూడా కంట్రోల్ తీసుకోవాలి. ఫైనాన్షియల్ ఫ్రీడమ్ కావాలి. ఇండిపెండెన్స్ ఒకటే సరిపోదండి. రైట్ అండి. మ్మ్. థ్యాంక్ యూ సో మచ్. అంటే క్లియర్ గా చెప్పారు మన వాళ్ళకి. ఎందుకు అంటే అఫ్ కోర్స్ ఎక్కడ స్టార్ట్ చేయాలనేది కూడా చాలా మందికి ఒక బిగ్ తెలియదు. క్వశ్చన్. అవును. సో మనం నాకు ప్రొసీజర్ తెలిసి అంతా చెప్పాము. ఈ సో వీడియోలో యా దే కెన్ ఫీల్ ఫ్రీ టు కాలర్స్. మనం హెల్ప్ కోసం ఎప్పుడూ ఉన్నాము. ఎందుకంటే రైట్. రైట్. ఇలాంటివి ఎవరితో కూడా షేర్ చేసుకోలేరు. కొంతమందికి ఉన్న రైట్. రైట్. ఫైనాన్షియల్ ఇష్యూస్. సో వీఆర్ దేర్ టు హెల్ప్ దెమ్. రైట్ అండి. థ్యాంక్ యూ మాధవి గారు. థ్యాంక్ చాలా యూ. క్లియర్‌గా చెప్పారు. థ్యాంక్ యూ. సో అదండి. అంటే ముందుగా ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్‌తో పాటు కోర్స్ ఎలా ఇన్వెస్ట్ చేయాలి? ప్రస్తుతం మన పరిస్థితి ఏంటంటే ఫైనాన్షియల్లీ మనం ఎలా ఉన్నాము? అంటే మనం లో బడ్జెట్‌లో ఉన్నామా? మన ఇన్‌కమ్ ఇంకా మిగులుతోందా? ఇలాంటివి ఒకసారి కొంచెం క్లారిటీ తీసుకొని తర్వాత మెల్లిమెల్లిగా మీరు ఎందులో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారో అది ఒక మంచి అడ్వైజర్ సలహాతో గాని లేదా మీకు పర్టిక్యులర్ నాలెడ్జ్ ఉందంటే కూడా వెళ్ళిపోవచ్చు. బట్ ఇన్వెస్ట్‌మెంట్ ఈజ్ మస్ట్ అండ్ అనవసరమైన ఖర్చులు అవన్నీ వదిలేసుకొని ఏం లేదు పర్టిక్యులర్లీ ఒక పర్ఫెక్ట్ ప్లానింగ్ చేసుకుంటే మాత్రం అది క్లియర్ అయిపోతుంది. అండ్ హెల్త్ అండ్ లైఫ్ ఇన్సూరెన్స్ కూడా మోర్ ఇంపార్టెంట్ కాబట్టి ముందుగా దాంతో స్టార్ట్ చేయడం బెటర్. అఫ్ కోర్స్ ఇప్పుడు మాధవి గారు చెప్పినట్లు ఈ జనరేషన్లో ఈ సొసైటీలో ప్రతి ఒక్కళ్ళు అది ఆడ అని లేదు మగ అని లేదు ఎవరికైనా ఫైనాన్షియల్లీ ఇండిపెండెంట్గా ఉండడం అవసరం. అంటే ఫ్యూచర్ గురించి ఆలోచించి ఇన్వెస్ట్ చేయడం కూడా చాలా అవసరం కాబట్టి ఖచ్చితంగా అంటే రేపు ఏం జరగబోతోంది అని ముందే ఊహించుకోవడం అలాగే ఫైనాన్షియల్గా కూడా మనం కొంత అమౌంట్ని ముందు ఖర్చులకి అవసరాలకి ఉపయోగించుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఖచ్చితంగా ఆ దిశగా అందరూ ఆలోచిస్తారు. అండ్ మీరు కూడా ఇంకా నెక్స్ట్ ఏదైతే ఉమెన్స్ డే ఉందో అప్పటికి ఫైనాన్షియల్లీ చాలా ఇండిపెండెన్స్ అవ్వాలి నిజంగా కోరుకుంటున్నాం. నమస్తే. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.